ఇదిగోండి ఇంత లగేజ్ మొత్తం ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడైతే మేము ప్యాకింగ్ చేసుకోవాలి. లగేజ్ ప్యాకింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ సర్దుకోవాలి. మీతో మాట్లాడుకుంటూ ఇవన్నీ సర్దేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసేయండి వీడియో మొత్తం. హాయ్ హలో గాయ్స్, వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు అయితే మేము రేపు క్యాంప్ వెళ్తున్నాము. లగేజ్ ప్యాకింగ్ వీడియో మొత్తం చేసేస్తాను. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ నేనైతే ప్యాక్ చేసుకోవాలి. ఈ వీడియోలో మొత్తం లగేజ్ ప్యాకింగే ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ముందు మనకి డైలీ కూడాను నేను వీడియోస్ అనేది మినీ బ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడండి. ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. మొత్తం ప్రాసెస్ అంటే చూపిస్తాను చూడండి. మా ట్రాలీ బ్యాగ్ అయితే విరిగిపోయింది, ఫ్రంట్కే ఉంది బ్యాగ్. సో అందుకని ఈసారి ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నా. ఈ బ్యాగ్ మాక్సిమం సరిపోతుందని అనుకుంటున్నాను. ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది సరిపోతే ఓకే, సాలకపోతే ఇంకో బ్యాగ్ అయితే తీస్తాను. మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఒక బ్యాగ్. ఇది ఎందుకంటే మళ్ళీ మా ఆయన మాకు అక్కడ దించేసి మళ్ళీ 1 డేలో మళ్ళీ రిటర్న్ అవుతారు. మేమైతే ఈసారి ఎక్కువ డేస్ ఉండబోతున్నాం. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. ఇంకా దీంతో పాటు ఇంకా అన్ఫార్చునేట్లీ ఫంక్షన్ కూడా ఒకటి పడింది మా మాయ వాళ్ళ పాప వచ్చిన పాటు. సో అందుకే కొంచెం లగేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం 1 మంత్ 10 డేస్ అయితే ఉండేము. ఈసారి మాక్సిమం ఒక 20 డేస్ కంప్లీట్ చేసి వద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే మొత్తం లగేజ్ అంతా ప్యాకింగ్ చేసి చూపిస్తాను, అలా చూస్తూ ఉండండి. మనం వీడియో చేస్తూ మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే శారీస్ ఫస్ట్ అయితే నేను పెట్టేస్తాను కింద, ఎందుకంటే ఇప్పుడు మనకి శారీ అర్జెంట్ కాబట్టి. నేనైతే ఈసారి 4 శారీస్ అయితే తీసుకుంటున్నా. చెప్పాను కదా ఫంక్షన్ ఉంది అందుకని. చూడండి, ఇప్పుడు నైట్ అయితే మేము లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ అవుతుంది ఈరోజు. బుధవారం రోజు నేను 9 o'clock అలాగా పనంతా అయిపోయిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ చేద్దాం అనుకున్నాం. బయట మీటింగ్ పెట్టాం అందరం కలిసి. ఇంకా పిల్లలు ఆడుతున్నారు. మా మీటింగ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అందుకే ఇప్పుడు నైట్ అయింది. వీళ్ళు పడుకుంటే లగేజ్ ప్యాకింగ్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళు కూడా నాతో పాటు ఇక్కడ సిద్ధం చేశారు, కూర్చున్నారు. మా లక్కీ కూడా చూడండి, మా లక్కీ కూడా పడుకోలేదు, నవ్వుతున్నాడు. టైం ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్గా 10:55 అవుతుంది నైట్ PM. అయినా ఇంకా పడుకోలే, ఉంటారంట మేము బ్యాగింగ్ చేసేవాళ్ళకి. సరే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకోమంటే పడుకోవట్లేదు. ఇక్కడ కూర్చొని చూస్తానంట. ఓకే సరే, ఫస్ట్ అయితే శారీస్ పెట్టేస్తాను. ఒకప్పుడైతే లగేజ్ ఎక్కువ ఉండేది, బట్ తర్వాత తర్వాత నా లగేజ్ తగ్గించడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ ఇబ్బంది అయిపోతుంది. నా డ్రెస్సింగ్ సెన్స్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి. నైట్ టైం కదా, నైట్ అయితే ఉన్నా, అందుకే చున్నీ వేసుకున్నాను. అయితే శారీస్ అండ్ లంగాలు అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఇంకా మా సావేవి పెడతాను, పైన మా ఆయనవి నచ్చింది పెడతాను. నైట్ టైం కదా, ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి. చెప్తున్నాను కదా, నైట్ 11 అవుతుంది మేము లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ చేయడానికి టైం కుదరదు కదా, పని ఉంటుంది. ఇంకా పిల్లలు దిగారు, నాకు వీడియో కూడా షూట్ చేసుకోవడానికి అవ్వదు. అందుకని ఇప్పుడు చేస్తున్నా. అవి ఆల్మోస్ట్ 10 డ్రెస్సెస్ పెడుతున్నాము, మంచివి అండ్ డైలీ వేవి నైట్ డ్రెస్సులు అన్ని కలిపి. ఎక్కువ డేస్ ఉంటాను కాబట్టి ఇంకా అవసరం ఉంటాయి. టెంపుల్కి వెళ్తాం, అన్ని తిరుగుతాము అలా అన్నమాట. ఓకే, శ్రావ్య మంచివన్నీ పెట్టేస్తాము. బ్యాగ్ సరిపోకుండా ఓన్లీ మంచి డ్రెస్సెస్ కి, నా శారీస్ కి, మా శ్రావ్య డ్రెస్సెస్ కి ఈ బ్యాగ్ సరిపోయింది. అలాగే ఇదేం చిన్న బ్యాగ్ కాదు, చూడండి చాలా పెద్దగా. ఇది కూడా ట్రాలీ ఉంది. ఇది కూడా ట్రాలీ, బట్ సరిపోలేదు. ఇది పెద్ద బ్యాగ్ చెప్పాలంటే. ఇదైతే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇదొక బ్యాగ్ అయితే పట్టుకుంటున్నాము. ఇది ట్రాలీ కాదు, నార్మల్ బ్యాగ్. ఇదైతే ట్రాలీ. దియ్యాల విజయ్ పోయింది. ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో మా ఆయన బట్టలు, శ్రావ్య బట్టలు అన్ని పెట్టేస్తాను. ఇవన్నీ శ్రావ్య నైట్ వేర్స్. శ్రావ్య ఆల్మోస్ట్ 10 మంచి 10 జతలు అయిపోయి, మంచిది నార్మల్ అన్ని కలిపి
ఇప్పుడు లక్కీ కూడా దగ్గరగా ఒక 10 జతలు అయిపోయాయి. అంటే మంచివి కొన్ని, నార్మల్ డైలీ వేసుకునేవి కొన్ని. ఇదిగోండి ఇవన్నీ హస్బెండ్ పెడుతున్నాను. అతను ఎక్కువ తీసుకెళ్ళట్లే 3 జతలు, ఎందుకంటే మళ్ళీ అతను ఉండేసి వచ్చేస్తాను కదా అందువల్ల. ఇదిగోండి వాళ్ళకి మొత్తం అన్ని కలిపి ఒక 10 జతలు ఏదైతే వస్తుంది. ఇదిగోండి ఇందులో బ్రషెస్ అండ్ అదే చార్జర్, పర్ఫ్యూమ్, ఒక కర్చీఫ్ అయితే ఇందులో పెడుతున్నాను. అవసరమైతే తీస్తాను. ప్రెసెంట్ అయితే పెడుతున్నాను సేఫ్. ఓకే, ఇది ఒక 2 తీసుకెళ్తున్నాము. మనం ఏంటంటే ఇది ఫంక్షన్స్ కార్డ్కి మనం మనీ పెట్టిస్తాం కదా, ఇది తీసుకెళ్తున్నాను. లాస్ట్ టైం మా ఆయన వాళ్ళు ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మనీ తీసుకోలేదంట. ఇందులో పెట్టిస్తే కొంతమంది తీసుకున్నారంటే ఆల్రెడీ నేను జైపూర్ వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం తెచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ఆ, అవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సో అందుకని ఒక 2 సేఫ్టీగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా, ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలంటే మనీ పెట్టి ఇవ్వడానికి ఇవి 2 పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అది ఇందులో సెట్ అయిపోయింది. ఇది మా ఆయన బ్యాగ్. రిటర్న్ తను వచ్చేటప్పుడు తీసుకున్నాడంటే హ్యాండీగా ఉంటది కదా. ప్రెసెంట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఇందులో వాటర్ బాటిల్స్, అది పిల్లల స్నాక్స్, ఎమర్జెన్సీ మాకు హ్యాండీగా ఏముంటే అవన్నీ ఇందులో పడతా. నా హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇది మా ఆయన పట్టుకుంటాను. వచ్చేటప్పుడు రిటర్న్ తీసుకొస్తాను. ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫోను, ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్, కాయిన్స్, ఆల్మోస్ట్ కొన్ని గోల్డ్ ఐటమ్స్ అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడే నేను క్యాంప్ వెళ్తాను కాబట్టి ఇప్పుడే నైట్ పెట్టేస్తాను. దగ్గర ఇవ్వండి. అవి ఇంట్లో ఉండేటప్పుడు నార్మల్ పెట్టుకుంటే క్యాంప్ వెళ్తాం కాబట్టి తన చిన్నవి జుముకస్ ఉన్నాయి, చిన్న గుట్టలు బాగుంటాయి, అవి పెట్టాము. నేను పట్టింది కూడా అవన్నీ వేసేసుకున్నాను. రేపంటే హడావిడి లోపల తీసి పెట్టుకున్నామని లోపల పెట్టేస్తాను. అందుకే ఇప్పుడే మేము తలుపు చోట్ల పెట్టేసాను. నేను పట్టింది ఏమేమి కావాలంటే చిన్న చిన్నవి బాగా ఎక్కువ చిన్న చిన్నవన్నీ పెట్టేసుకున్నాము. సారీ ఇద్దరిని కూడా. సో ప్రెసెంట్ అయితే ఇదిగోండి, ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్, 2 బ్యాగులు అయితే ఫిల్ అయిపోయి అక్కడ పెట్టాను. ఆ బట్టలన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడు వేసుకున్నాము. మన అందరికీ అవి వేరేగా సపరేట్ గా పెట్టేసుకున్నాం. అవి రేపు వెళ్ళేటప్పుడు వేసుకున్నాము. ఇవన్నీ బట్టలు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయి ఇంకా ఛార్జీలు, డ్రెస్సెస్ అవన్నీ వెళ్ళి ముందు పెట్టుకుంటాము. ఇప్పుడైతే ఇంకా పెట్టాల్సిన మెడిసిన్స్ అయితే ఈసారి ఏం తీసుకెళ్ళట్లేదు. పిల్లల దగ్గర దండిగా ఉన్నాము. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అక్కడ చూసుకోవచ్చు. మెడిసిన్స్ ఈ 10 years లో ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళేటప్పుడు మెడిసిన్స్ అయితే ఏం పట్టుకోవడం లేదు. లేకపోతే ఎవ్రీ టైం మెడిసిన్స్ క్యారీ చేస్తాను. ఇప్పుడైతే తీసుకెళ్ళడం లేదు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మేకప్ సామాన్లు అన్ని ఇంకా సర్దేసి అవి కూడా బ్యాగ్లో పెట్టుకోండి. అవి రెడీ చేసి చూపిస్తాను. మేకప్ కిట్స్ మొత్తం అయితే పిన్ చేసేస్తాను. ఇది నేను క్యాంప్ వెళ్ళేటప్పుడు నేను మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి, కానీ ఇది నాకు దేంతోనో వచ్చింది ఈ కవరు. ఇంకా ఎవ్రీ టైం నేను క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇందులోనే అన్ని సెట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా మేకప్ కిట్స్ మొత్తం ఫంక్షన్ ఇంటికి కలిపి మొత్తం సెట్ చేసుకున్నాను. ఇదైతే ఈ బ్లూ కలర్ బ్యాగ్ లోనే పెట్టుకున్నాను. ఇదిగోండి 2 బ్యాగ్స్ కూడా ఫిల్ అయిపోయాయి ఇంకా మేకప్ సామాన్తో. ఇదైతే ఇప్పుడు సైడ్ పెట్టేస్తాము. బ్యాగ్స్ అయితే వచ్చాయి. లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే ముందు కొన్ని పెట్టుకోవాల్సి ఉన్నాయి, అవి పెట్టేస్తాను వెళ్ళే ముందు. మొత్తం లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసాను. మొత్తం లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో మొత్తం మీ లగేజ్ ప్యాకింగ్ వీడియో అనేది మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది నైట్. ఓకే, మాకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు మాకు అంతగా టెన్షన్ ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. నిద్ర వస్తుంది. ఇప్పుడైతే ఇంకా స్లీప్ చేస్తాం మంచిగా అందరం. లక్కీ అయితే ఆల్మోస్ట్ ఆ డాడీ దగ్గరిపోయాడు. ఎప్పుడు మేము పడుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ మినీ బ్లాగ్ లో కలుద్దాం. లాంగ్ వీడియో అయితే లగేజ్ ప్యాకింగ్ వీడియో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇంకేమైనా తీయాలనుకుంటే తీస్తాను. ఇంకా కంటిన్యూ మీకు షార్ట్స్ మినీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. బాయ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.